హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మహాశివరాత్రి స్టేటస్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. కన్ను తెరుసుకుందయ్యా శివలి మాయ గంటలు తీయా. డెమో వీడియో అయితే చూస్తారు కదా, వీడియో అయితే నచ్చి ఉంటుంది. వీడియో లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేసేయండి. ఈ వీడియోని అయితే మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. మీకు డిస్క్రిప్షన్లో లార్డ్ శివ ఇమేజ్ అండ్ ఫ్లవర్ పిఎన్జీ అండ్ టెంప్లెట్ వీడియో అండ్ హ్యాపీ మహాశివరాత్రి అనే పిఎన్జీ అయితే ఇచ్చాను. అవి 4 డౌన్లోడ్ చేసుకుని ఉంచండి. తర్వాత కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి. కైన్ మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ న్యూ అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత 16:9 తీసుకొని ఇక్కడ ఎంటర్ ప్రాజెక్ట్ నేమ్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి నేమ్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే ఇవ్వద్దు. నేనైతే నేమ్ ఇస్తున్నా. తర్వాత ఇక్కడ రైట్ టిక్ మన మీద రైట్ ఇచ్చి క్రియేట్ మీద ట్యాప్ ఇస్తే మీకు మీడియా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ అయితే లార్డ్ శివ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ ఇమేజ్ని 17 సెకండ్ వరకు అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోండి. ఇలా 17 సెకండ్ వరకు అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోండి. తర్వాత కట్ చేసుకోవచ్చు. తర్వాత లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలో వెళ్ళి మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ ఫోటోది మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఉంచుకోండి ఒక ఫోటోది. తర్వాత ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని కొంచెం జూమ్ అవుట్ చేసి ఇలా పైకి అయితే పెట్టుకోండి. ఇలా పైకి పెట్టిన తర్వాత ఇక్కడ ఒపాసిటీలో వచ్చి 40% అయితే చేసుకోండి. 40 లేదా 45% అయితే చేసుకోండి. తర్వాత ఈ ఇమేజ్ని 17 సెకండ్ వరకు అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుందాం. కానీ తర్వాత మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలో వెళ్ళి మళ్ళీ అదే ఫోటోని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ముందు అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోండి. మీరు ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని క్రాపింగ్లో వెళ్ళి మాస్క్ ఆన్ చేసి కొంచెం ఫెదర్ అయితే పెంచుకోండి. ఇలా పైన ఫోటోకి కూడా మాస్క్ ఆన్ చేసి ఫెదర్ అయితే పెంచుకోండి. పెంచుకున్న తర్వాత ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కీ యానిమేషన్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసి కొంచెం జరిపి ఒక 3 సెకండ్ అయితే జరుపుకోండి. 3 సెకండ్ జరుపుకున్న తర్వాత మళ్ళీ కీ యానిమేషన్ మీద ట్యాప్ చేసి ఇలా లెఫ్ట్ సైడ్ అయితే తీసుకురండి. ఇలా బయటకు అయితే తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ లాస్ట్కి వచ్చి కీ యానిమేషన్ మీద ట్యాప్ చేసి ఇలా లాస్ట్ వరకు అయితే కొంచెం ఇక్కడ కొంచెం ఇలా జరుపుకోండి. ఇలా జరుపుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది మీకు యానిమేషన్. తర్వాత మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలో వెళ్ళి ఇప్పుడు టెంప్లెట్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు టెంప్లెట్ వీడియోలోనే సాంగ్ అయితే ఉంటుంది. టెంప్లెట్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్లో వెళ్ళి స్క్రీన్ అయితే చేసుకోండి. స్క్రీన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది. తర్వాత ఈ లాస్ట్ ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి అన్ని ఫొటోస్ది. స్టార్టింగ్ వచ్చేయండి. లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలో వెళ్ళి ఫ్లవర్ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని 17 సెకండ్ వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోండి. ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాత 2 ఫింగర్స్తో జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకుని ఇలా కిందికి అయితే పెట్టుకోండి. తర్వాత కొంచెం జరిపి కీ యానిమేషన్ ఇచ్చేసి తర్వాత లాస్ట్కి వచ్చేయండి. లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేసి ఇలా లెఫ్ట్ సైడ్ అయితే కొంచెం జరుపుకోండి. ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకున్న తర్వాత ఇలా ఫ్లవర్ అయితే మీకు మూవ్ అవుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలో వెళ్ళి ఇప్పుడు మహాశివరాత్రి అనే పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని 17 సెకండ్ వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోండి. ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాత ఇలా లెఫ్ట్ సైడ్లో కొంచెం జూమ్ అవుట్ చేసి ఇక్కడైతే పెట్టుకోండి. ఇలా ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇన్ యానిమేషన్ దగ్గర ఫీడ్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి 1.5 అయితే చేసుకోండి.
1.5 చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది మీకు వీడియో టోటల్. వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. వీడియోని అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి వీడియోని అయితే సేవ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.